అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు. ఆదివారం ఏలూరు గిరిజన్ భవన్లో ఏర్పాటు చేసిన అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2025 డైరీ ఆవిష్కరించారు. అలాగే భారత రాజ్యాంగ గ్రంథాన్ని ఆవిష్కరించి పేద మహిళలకు నూతన వస్త్రాలను బహుకరించారు. సంఘం అధ్యక్షులు డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే బడేటిని ఘనంగా సత్కరించి సన్మాన పత్రాన్ని అందించారు. సంఘ భవనానికి స్థలం కేటాయించాలని చేసిన విజ్ఞప్తిపై ఎమ్మెల్యే స్పందిస్తూ తప్పకుండా గిరిజనులకు అండగా నిలవడంతో పాటు భవన నిర్మాణం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఘనంగా నిర్వహించిన దేవరకొండ వెంకటేశ్వర్లను ఎమ్మెల్యే బడేటి ప్రత్యేకంగా అభినందించారు. ఏలూరు శాసనసభ్యులు గౌరవ బడేటి రాధాకృష్ణ చంటి గారికి శుభాభినందనలు. ఈ రికార్డులో మీరే తిరిగి రాయగలిగారు. మీ చరిత్ర దశాబ్దాలతో లేక 2 దశాబ్దాలతో కాదు, యుగం ఆనాటి నుంచి ఈనాటి వరకు తీసుకురావడంలో వ్యూహంతో మీ తండ్రి గారు శ్రీహరి గారు, మీ అన్నయ్య గారు లక్షలాది మందికి మీ వంశం అండదండగా నిజంలో మీరు ప్రవేశించిన ఆ రంగానికి కొన్ని తీసుకురావడమే కాకుండా వేలాది మందికి వీళ్ళకు ఉన్న రిజర్వేషన్ ప్రకారం వీళ్ళలో చదువుకున్నట్టయితే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. కానీ కింద వాళ్ళకి అవి తెలియపోవడం వల్ల ఎవరైతే వీళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారో ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియపరుస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే రిజర్వేషన్లు కానీ వాళ్ళకి తెలియపరుస్తూ మరి వాళ్ళ ఎస్టీ కులాలందరినీ కూడా అభివృద్ధి పథంలో తీసుకురావడంలో వీళ్ళు విశేష కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ మరి అలాగే వీళ్ళకి సంబంధించి మరి ఏలూరులో మరి గిరిజన భవనం ఉన్నప్పటికీ కూడా అన్నయ్య గారి టైంలో మరి స్థలం గురించి వీళ్ళందరూ కూడా అడగటం జరిగిందని చెప్పారు. ఏదైతే ఎస్టీ కులాలకు సంబంధించి ఇక్కడ ప్రభుత్వం స్వాధీనంలో ఏదైతే ఆధీనంలో ఉన్నాయో స్థలాన్ని గుర్తించి వీళ్ళకి ఇవ్వడానికి నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాను. నా అయాంలో వీళ్ళకి కూడా అన్నయ్య గారు ఏదైతే చేశారో నేను కూడా చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి ఆ స్థల విషయంలో తప్పనిసరిగా వీళ్ళకి సహకరిస్తానని సందర్భంగా వాళ్ళకి తెలియడం జరుగుతుంది. అలాగే వెంకటేశ్వర గారు మరి ఈ కార్యక్రమానికి రావాలన్నప్పుడు నేను చెప్పాను, నేను టైం షెడ్యూల్ అంటే టైం ప్రకారమే. కానీ వీళ్ళు వివిధ చోట్ల నుంచి రావటం వల్ల మరి మీరు అన్యదా భావించద్దు, అనేక కార్యక్రమాలు ఇవాళ ఉన్నాయి. తప్పనిసరిగా మీ అందరికీ కూడా మీ సహకారం నాకు ఎంత కావాలో నా సహకారం కూడా మీకు అదే విధంగా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. 2009లో ట్రైబల్ వెల్ఫేర్ మీట్ ఏదైతే జీవో వచ్చిందో జీవో నెంబర్ 5 ఆ జీవో నెంబర్ని ఆధారంగా చేసుకుని ఏలూరు హెడ్ క్వార్టర్లో గిరిజన భవనాన్ని నిర్మించే సందర్భంలో అనేక రాజకీయ ఒత్తిడి వల్ల స్థలాలు లేవన్నప్పుడు నేను ఆ రోజున మా అన్నగారు బడేటి బుజ్జిగారి దృష్టిలోకి తీసుకువెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ గట్టి పరిస్థితుల్లో కూడా గిరిజన భవనం కట్టి తీరాలి, ఇది నాకు నేను సిన్సియర్గా నేను ఇది మీకు ఇచ్చే బహుమతి అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అందువల్ల ఈ రోజు వారి మీద ఉన్న అభిమానం మా గుండెల్లో పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున బడేటి చంటి గారు మాకు స్థలాన్ని ఇప్పించినట్లయితే వారికి మేము జీవితాంతం కూడా కృతజ్ఞత ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారికి చేసినందుకు అందరి కరతాళంతో బడేటి చంటి గారికి ఎమ్మెల్యే గారికి